నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు. వాడు రామారావా నాకు అర్థం కాలే. కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గు ఉండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని. ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే. ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినామో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు, మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు, ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ఏం కోల్పోయారో తెలిసిపోయింది. మనం ఏం హైరాణ పరిస్థితి అవసరం లేదు. ఏమైనా చూస్తున్నా 50 గడిచేటారు 11 నెలలు కదా మరి అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు. కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంతా లేదా గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎక్కువ దయ వేసుకుంటున్నారు. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏ పనులైనా ఆ స్కీమ్ దేశమంతా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాని తదనంతరం మళ్ళీ నా మంత్రున్నది భూమి లేకుండా ఎట్లా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి. వృత్తి పని వాళ్ళు కూడా బీసీలో కూడా తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులో ఎవరో వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు తగ్గుతాయి, చాలా సుఖవంతమైన సమాజం ఆలోచన దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మంచి కార్యక్రమం. ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము. వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ. మనం 10%, 90% ఎవరు అనుకుంటే చేసాం. జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు, ప్రతి జిల్లా నుంచి ప్రతి మాటల గురించి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అనుమానంగా మనకు అవసరం లేదు. దాని మనలో కథం ఇస్తాం, ఇంత జీవితం అది ఉండదు. మనం ఈ లెక్క పని మనం చేయాలి. ప్రజలకు మంచి పని, ప్రజలను కాపాడాలి ప్రభుత్వం అంటే రౌడీ పని చేయాలి లేదా మన పార్టీ మన తక్కువ మంది ఇక్కడ తిరిగి మనం తిరిగితే పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా, ఏం పని లెక్క ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నిర్మాణం చేయాలి, నిలబెట్టాలి, సమాజాన్ని తెలియాలి, ముందు తీసుకుపోవాలి, 10 మందిని పైకి తేవాలి, 10 మందికి లాభం చేయాలి. కానీ ఈ కూర కొడతా ఇస్తే అచేస్తారు పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు నాకు అర్థం కాదు. పద్ధతే గవర్నమెంట్ మాట్లాడే మాట్లాడి
మీరందరూ వింటున్నారు కదా, అదే లెక్క నాకు అర్థం కాదు. దానికి గవర్నమెంట్ కదా కాబట్టి చిత్రాంతం చిత్తాలే మనకు రావాలి. ఇవాళ మొదలుపెట్టి రేపు తీయాలి కాదు కదా. బాధ్యత ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.